ఎవరైనా నిన్ను తప్పుగా నిందించినప్పుడు వెంటనే నీకు నువ్వే సమర్థించుకోవాలి అని అనుకుంటున్నావా? లేక దేవుని దగ్గరకు పరిగెత్తి ప్రభువా నా చేతులను బలపరచుము అని ప్రార్థిస్తున్నావా? మన పోరాటాలకు మన మాటల కంటే ప్రార్థనే గొప్ప ఆయుధం. ఆగస్ట్ 28 అలసిన వానికి ఊరడించు మాటలు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోను రక్షకుడైన యేసు క్రీస్తు కృపలోను మీ అందరికీ వందనములు. ఈ రోజు వాక్యం, దేవా నాకు న్యాయము తీర్చుము, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుము. కీర్తనలు 43వ అధ్యాయము 1వ వచనం. మై బిలౌడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నెహెమ్యా దేవుని పని చేస్తున్నప్పుడు శత్రువులు అతనిపై అబద్ధపు నిందలు వేశారు. దానివల్ల అతని హృదయంలో భయం కలిగింది. కానీ నెహెమ్యా వారితో వాదిస్తూ తన సమయాన్ని వృధా చేసుకోలేదు. అతడు వెంటనే దేవుని దగ్గరకు వెళ్లి నా చేతులను బలపరచుము అని ప్రార్థించాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనుష్యులు మనలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, నిందించవచ్చు, మనకు వ్యతిరేకంగా కూడా మాట్లాడవచ్చు. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడం మన బాధ్యత కాదు, దేవుని దగ్గరకు వెళ్ళడమే మన బాధ్యత. ఎందుకంటే నిరంతరమైన ప్రార్థన శత్రువు యొక్క తంత్రాలను ఓడించగలదు. నెహెమ్యా విషయంలో మరో ప్రమాదం కూడా వచ్చింది. షెమాయా అనే వ్యక్తి నెహెమ్యాకు తప్పుడు సలహా ఇచ్చాడు. బయటకు చూస్తే ఆ సలహా అతని ప్రాణాన్ని కాపాడుకోవడానికి సహాయపడినట్లే కనిపించింది, కానీ అది దేవుని చిత్తానికి విరుద్ధమైనది. అలాగే మన జీవితంలో కూడా స్నేహితులు, బంధువులు లేదా ఇతరులు ఎవరైనా మనకు సలహాలు ఇవ్వచ్చు. ప్రతి సలహా మంచిదే అని అంగీకరించకూడదు. సలహా ఎవరి నుండి వచ్చింది అనే దానికంటే అది దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా అనేదే ముఖ్యం. అందుకే మనుష్యుల మాటల కంటే దేవుని వాక్యాన్ని, ప్రార్థనలో ఆయన నడిపింపును మనం వెదకాలి. ఒక ప్రయాణంలో ఎవరైనా మనకు దారి చెప్పవచ్చు, కానీ అతనికి దారి తెలియకపోతే అతని మాట నమ్మి వెళ్లే మనము తప్పిపోతాము. అలాగే జీవితంలో కూడా ప్రతి సలహాను అనుసరించకుండా దేవుని వాక్యమే మన దారిని చూపనివ్వాలి. మనుష్యుల మాటల వల్ల భయపడకుండా దేవుని నడిపింపులో స్థిరంగా నిలుద్దాం. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, తప్పుడు నిందలు వచ్చినప్పుడు వాదించకుండా మీ దగ్గరకు పరిగెత్తే హృదయాన్ని దయచేయము. తప్పుడు సలహా నుండి నన్ను కాపాడి మీ వాక్యము ద్వారా నన్ను నడిపించుము. నా చేతులను బలపరిచి మీ చిత్తములో స్థిరంగా నిలుపుము. ప్రభువైన యేసు క్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.